షలోం. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్దాం. ఈ లోకాన్ని ఎదిరించే శక్తి ఏమిటి? వాక్యం ధరించుకోవాలా. వాక్యాన్ని ధరించుకొని మనం జీవించాలా. రకరకాల మనుషులను మన చుట్టూ చూస్తాం. మనుషులను ఎక్కువగా నమ్మకుండా, మనుషులను ఆశ్రయించకుండా, మనుషులను విగ్రహాలుగా పెట్టుకోకుండా మహోన్నతుని ప్రేమించేవారుగా మనం సిద్ధపడాలా. దేవునికి మహిమ కలుగునుగాక. రకరకాల పరిస్థితులు ఉంటాయి, చాలా నీచమైన పరిస్థితులు. ఇంతకు ముందు మనము చూడనివి కూడా ఇప్పుడు చూడవలసి వస్తుంది. నిబ్బరము కలిగి ధైర్యముగా ముందుకు సాగాల. నిబ్బరము కలిగి ధైర్యంగా మనం ముందుకు సాగాల. ఏ మాత్రము మన జీవితంలో అవివేకంగా ఉన్న, అజ్ఞానంగా ఉన్న దేవుని మార్గంలో నుంచి మనము తప్పిపోతాం. కనుక మీకు జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇది ఎందుకు ఇలా ఉంది, నా జీవితం ఎందుకు ఇటువంటి మార్గము గుండా వెళ్తుంది, నా జీవితం ఎందుకు ఎవరికి అర్థం కావడంలా అని ఆలోచిస్తున్నావా? ఎవరు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడంలా, నా బాధను ఎందుకు అర్థం చేసుకోవడంలా, నా గురించి ఎందుకు ఎవరు ఆలోచించడంలా, నన్నెందుకు ఎవరు ప్రేమించడంలా అనే ఆలోచనతో వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. నా తప్పేంటి? అన్ని విషయాల్లో నేను కరెక్ట్గానే ఉన్నాను కదా. నన్ను నేను పరీక్షించుకొని పరిశీలిస్తే వాక్యానుసారంగా ముందుకు సాగినట్టే ఉంది. కానీ నా ప్రవర్తన ఇతరులకు ఎందుకు అర్థం కావడంలా, నా జీవిత విధానము ఎందుకు ఇతరులకు అర్థం కావడంలా, నా జీవితంలో నేను అనేక రీతిలుగా శ్రమ పొందుకున్నా, కానీ సమస్తము చూసిన వారే ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, అసూయ పడుతున్నారు. ఎందుకని? ఈ ప్రశ్నలతో వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నేను వారిని ప్రేమించానయ్యా, వారు నన్ను ద్వేషిస్తున్నారు ఎందుకు ప్రభువా, నేనేం చేశానో చెప్పేసయ్యా అని ఏడుస్తున్నావు. నీకన్నిటినీ యేసయ్య చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడబోతున్నాడు. సూటిగా మాట్లాడబోతున్నాడు. ఈ లోకములో మనం ఆశీర్వదించబడ్డం, దీవించబడ్డమే ముఖ్యము కాదు. పై లోకములో, పరలోకములో, ఉన్నతమైన స్థలములో మనం నివసించాలంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి మనం వెళ్ళవలసి ఉంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకి చెల్లును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగు వారు మీకు పూర్వమందుండిన ప్రవర్తనను హింసించిరే. చక్కగా ఈ వాక్యాన్ని లోతుగా పరీక్షించి పరిశీలిద్దాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు. ఆత్మీయుల జీవితంలో, యేసయ్య పాదాలు ఆశ్రయించిన వారి జీవితంలో నిందలు వస్తాయి. నిందించబడతాం, తర్వాత హింసించబడతాం, తర్వాత లేని మాటలు పలుకుతారు, అబద్ధపు మాటలు పలుకుతారు, తర్వాత చెడ్డ మాటలు కూడా పలుకుతారు. ఇవి మన జీవితంలో జరుగుతాయి. కనుక ఏదో ఒక వింత జరుగుతుందని బాధపడవద్దు, భయపడవద్దు, ఆందోళనకు గురి కావద్దు. అలాంటి సమయంలో యేసయ్యే చెప్పిన మాట ఏమిటో తెలుసా? సంతోషించి ఆనందించండి. రిజాయిస్, సంతోషించి ఆనందించండి.
పరలోకములో మీ ఫలము అధికమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో వేదనతో బాధతో యేసయ్య ఉన్నాడా, నేను ప్రార్థన చేస్తుంది యేసయ్యకా కాదా అన్నట్టుగా వచ్చావు కదా. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితం గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. నిందలు అనుభవిస్తున్నావా? బాధలు అనుభవిస్తున్నావా? ఇబ్బందికరమైన పరిస్థితులా? హింసించబడుతున్నావా? బహుగా హింసించబడేవారు. కొంతమంది గృహహింస, ఇంటిలో ఉన్న వారి మాటలు వింటుంటే హింసించడం, ఎన్ని రకాలుగా మనుషులు ఆత్మీయులను ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. కానీ మన జీవితంలో ఆత్మీయత నుండి త్రొట్టిల్లిపోవడానికి వీల్లేదు. యేసయ్యను విడిచిపెట్టడానికి వీల్లేదు. వారు విపరీతంగా మన చుట్టూ ఉన్నవారు ప్రవర్తిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? సంతోషించి ఆనందించేవారిగా ఉండాలి. ఏ రీతిగా మనము ఇబ్బందుల పాలవుతుంటే సంతోషించి ఆనందించడం అది సాధ్యమా? కానీ యేసయ్యను చూస్తే సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. భయంకరమైన నిందలు వేస్తారు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా నిందలు వేసేవారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిందలు వేసేవారు. ఒక ఉద్యోగానికి వెళ్తే నింద, ఒక వ్యాపారము చేస్తుంటే నింద అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. కుటుంబంలో ఉన్నవారే, చూస్తున్నవారే వారు నిందలు వేసేవారిగా ఉన్నారు, హింసించేవారిగా ఉన్నారు, అబద్ధపు మాటలు, అబద్ధపు సాక్ష్యము చెప్పేవారిగా ఉన్నారు. భయపడవలసిన అవసరము లేదు. క్రీస్తును ధరించామా? పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నామా? ధైర్యముగా ముందుకు సాగాల. దేనికి మనము తల వంచవలసిన అవసరము లేదు. అది నింద అని నీకు తెలిసినప్పుడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నింద అని తెలిసినప్పుడు అది ఏమాత్రము నీ జీవితంలో అలా జరగలేదు, నిందిస్తున్నారు అంతే. నింద అన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడా? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు నిందించే మనుషులను మనం భరించాలా? ఎందుకు హింసించే మనుషులను మనం భరించాలా? ఎందుకు అబద్ధము మాటలు మాట్లాడుతున్న వారిని మనం భరించాలా? ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడుతున్న వారిని మనం భరించాలో తెలుసా? పరలోకంలో మన ఫలము అధికము కావడానికి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకములో మనము మన ఫలమును అధికము చేసుకుంటున్నాం. భయపడవద్దా, కన్నీరు కార్చవద్దు, కృంగిపోవద్దు, వేదన పడవద్దు. చాలామంది జీవితంలో ఆత్మహత్య చేసుకొని చనిపోతామనే ఆలోచనలు నిందపడినప్పుడే వస్తూ ఉంటాయి. ఎవరైనా నిందించినప్పుడు, లేని వాటిని కట్టబెట్టినప్పుడు ఎంతో వేదన, బాధ. ఈ జీవితము వ్యర్థము, నేను చనిపోతా. కానీ ఒక క్రైస్తవుని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చివరి వరకు నిరీక్షణతో ముందుకు సాగాల. మనుషుల మాటలు మన జీవితాలను ఏమీ చేయలే. మనుషుల మాటలు పొట్టు వంటివి, అందులో భక్తిహీనుల మాటలు పొట్టు వంటివి. గాలి చెదరగొట్టే పొట్టండి. ఆ భక్తిహీనులో ఆ గాలి చెదరగొట్టే మాటలు ఎవరిలో ఉంటాయో వారు అగ్నికి ఆహృతవుతారు. భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. భక్తిహీనుల నుంచే ఇటువంటి మాటలు వస్తాయి మనకి. భక్తిహీనులే ఈ రీతిగా భయంకరంగా, నీచంగా మాట్లాడొచ్చు. కానీ నింద నీ మీద పడుతుంది అని అనుకుంటే నీవు ధైర్యంగా ఉండు. ఎందుకంటే దేవుడు ఈ లోకంలోనే కాదు, పరలోకంలో నీ ఫలమును అధికము చేయబోతున్నాడు. కనుక ఏ విషయమైనా చింతించనవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ధైర్యం వహించు. ఈరోజు చాలామంది కుటుంబంలో ఉన్నవారు నిందలు వేస్తున్నారు. సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా నిందలే. భయంకరంగా తృణీకరణ పొందుకుంటున్నాం. అబద్ధపు సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు, లేని వార్తలు పుట్టిస్తూ ఉన్నారు. అబద్ధపు సాక్ష్యాలు ఎక్కడ చూస్తామండి మనం? అబద్ధపు సాక్ష్యము హెజిబేలు పుట్టించింది.
అబద్ధపు సాక్ష్యాలు ఎవరు పుట్టిస్తారు? యెజెబెలు ఆత్మ ఉన్నవారు అబద్ధపు సాక్ష్యాలు పుట్టిస్తారు, అబద్ధంగా మాట్లాడతారు. దేవుని కోసం రోషము కలిగి ముందుకు సాగాల, అనేక మంది నశించిపోయే ఆత్మలను రక్షించాలా, దేవుని పాదాలు నిత్యము కన్నీటితో కడగాలి అని ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతున్న వారిపై అబద్ధపు సాక్ష్యము ఎవరు పుట్టిస్తారు? యెజెబెలు ఆత్మ కలిగిన వారు అబద్ధపు సాక్ష్యాలు పుట్టిస్తారు. కనుక మనము దేనికి చింతించని అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. మనము దేవుని మార్గంలో ఉన్నాము కాబట్టి, పరలోకపు మార్గంలో ముందుకు వెళ్తున్నాము కాబట్టి, యేసయ్యను దృష్టించే వారిగా ముందుకు వెళ్తున్నాము కాబట్టి, ఆత్మీయులుగా మనం బలపడి ఉన్నాము కాబట్టి, ఈ లోకములో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవలసి వస్తుంది. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటంటే, నిందించే వారిని ఎదుర్కోవాలి, హింసించే వారిని ఎదుర్కోవాలి, అబద్ధపు మాటలు చెప్పేవారిని మనం ఎదుర్కోవాలి, చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళని మనం ఎదుర్కోవాలి. పరలోకంలో మన ఫలము అధికమవుతుంది. అంతేకాదు, ఈ లోకంలో కూడా దేవుడు మన జీవితాన్ని ఉన్నతంగా ఆశీర్వదించి దీవిస్తాడు. ఇబ్బందికరమైన పరిస్థితులు మన చుట్టూ అలుముకున్నా యేసయ్య మాత్రం మన దక్షిణ హస్తాన్ని విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. కొలిమిలోకి వెళ్ళిన, జలములలో పడి వెళ్ళిన, అగ్నిలో నడిచిన మనకి ఏది కాదండి. నిశ్చింతగా ఉండాలి. దేవుడు మన చేతిని పట్టుకొని నడిపిస్తాడు. దేవుడు మన చేతిని పట్టుకొని నడిపిస్తాడు. యేసయ్య మనల్ని ఎన్నడూ విడవడు, ఎడబాయడు. కనుక యేసయ్యే చెప్తున్నాడు ఈ మాట. ఈ పరిస్థితులు వస్తాయి. యేసయ్య మాట్లాడాడు. యేసయ్య కొండ మీద ప్రసంగం ఇది. అనేక మంది జన సమూహము వచ్చి కూర్చున్నప్పుడు యేసయ్య కొండ మీద ఇచ్చినటువంటి ప్రసంగం, కొండ మీద మాట్లాడినటువంటి మాటలు అనేక మందికి బోధించి ఉన్నాడు. మీ పరిస్థితి ఇలా ఉంటుంది. నిందించే వాళ్ళు ఉంటారు, వేదన పరిచేవారు ఉంటారు, హింసించేవారు ఉంటారు, అబద్ధపు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, చెడ్డ మాటలు కూడా మాట్లాడతారంట. చూడండి, ఈరోజు మనం సొసైటీని ఎలా ఎదుర్కొంటున్నాం? చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళని మనము ఎదుర్కొంటున్నాం. ఈ చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు? ఆనాడు సౌలుకి దురాత్మ పట్టిందండి. ఆ దురాత్మ పట్టేటప్పటికి సొంత కుమారుణ్ణి కూడా చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. మీరెవరూ కూడా ఏ విధంగానూ చెలించిపోవద్దు, ఏ విధంగానూ బాధపడవద్దు. ఎప్పుడు కూడా మనము చెడుని ఎదుర్కొంటున్నామన్నా, చెడ్డ మాటలు మనల్ని అంటున్నారన్నా, కొన్నిసార్లు కామెంట్ రూపంలో పెడుతూ ఉంటున్నారు చెడ్డ మాటలు. దైవజనులంటే భయం లేదు, భక్తి లేదు, ఇష్టానుసారముగా కామెంట్స్ పెట్టేసేసి కామెంట్స్ రూపంలో చెడుతనమును చూపిస్తున్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. ఆ కామెంట్స్ చూస్తే ఎవరు కదిలించబడరు. ఓహో, లూసిఫర్ పెట్టాడనమాట అనుకుంటాం, అంతే. లూసిఫర్కి బాగా కష్టంగా అనిపిస్తుంది. వాడు కాలుతున్నాడు ఒక్కొక్క మాటకి. వాడు 1 మినిట్ మెసేజ్కే కాలుతున్నాడంటే గంట మెసేజ్కి వాడు బూడిదవుతున్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎక్కడ మనము వెనుదిరిగేది ఏమీ లేదు. మా జీవితాల్లో దేనికి మేము భయపడమండి. ఎటువంటి నిందలు వేసినా, ఎటువంటి విధంగా మాట్లాడినా, ఎంత చెడ్డ మాటలు మాట్లాడినా, ఏ మాత్రము స్వరములో కూడా మార్పులు ఉండనే ఉండవు. కానీ ఒక వ్యతిరేకత వచ్చిందంటే ఇంకా 0 లెవెల్లో ఉన్నటువంటి మంట 7 టైమ్స్ అగ్ని పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా రోషం పెరుగుతుంది దేవుని కోసం జీవించాలని. ఇంకా పౌరుషంతో సేవ చేస్తూ ముందుకు సాగుతాం. ఆ దుష్టాత్మ బొయ్యేంత వరకు కూడా వదిలిపెట్టేది ఏమీ లేదు. అర్థమవుతుందా? పతనం అవ్వబాకండి. పనికి రాని వారిగా నిరూపించుకోవద్దు. ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయండి. సమస్యలను ఎదుర్కొనే శక్తి మనకి కావాలా? అది కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితులను ఎదుర్కోవాలా, ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాలంటే
మనము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలా. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకి చెల్లునుగాక. కనుక రకరకాలుగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. పాపం సౌలే దురాత్మతో నింపబడినప్పుడు నోటిలో నుంచి అపవిత్రమైన మాటలు వస్తూ ఉన్నాయి. మనిషిని చూడొద్దు. పాపం మనుషులందరూ మంచి వాళ్ళే. మనుషుల గురించి మనం నెగిటివ్గా ఆలోచించకూడదు. మనుషులందరినీ మనం ప్రేమించాలా. కానీ ఆ మనుషుల్లో ఉన్న దురాత్మను మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదు. ఆ దురాత్మ కాలే అంతవరకు, ఆ దురాత్మ విడిచిపెట్టి పోయే అంతవరకు వారి గురించి ప్రార్థన చేయాల్సిందే. కనుక దురాత్మలు బట్టి ఏడవబడుతున్నారు అందరూ. అంతేగాని మీరు ఎక్కడ కూడా మీరు చెలించిపోవద్దు, ఎక్కడ కూడా మీరు బాధపడవద్దు. మీ గురించి చెడ్డ మాటలు తిడుతున్నారు. కొన్నిసార్లు యవనస్తులు వస్తారు. యవనస్తులు వచ్చి అంటున్నారు, అమ్మ మేము ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటున్నాం అన్నారు. నేను అన్నాను, ఎందుకు నాన్న అట్లాంటి ఆలోచన? మీకు తెలియదమ్మా, నా తల్లిదండ్రుల్లో నా తండ్రి తాగుబోతుగా ఉన్నాడు. అతను తాగిన మైకంలో ఒక యవనస్తురాలను కూడా చూడకుండా ఎంత భయంకరమైన మాటలు అంటాడంటే అంత భయంకరమైన మాటలు అంటాడమ్మా. చెడ్డ మాటలు అంటాడమ్మా. ఓర్చుకోలేకపోతున్నా, ఆ మాటలు భరించలేకపోతున్నా, కాబట్టి చచ్చిపోవాలనుకుంటున్నా. నేను అంటాను, అతను మంచోడే అమ్మా, నీ తండ్రి మంచోడే. అతనికి బట్టిన దెయ్యం ముందు చూసావు, ఆ దెయ్యము చేతనే మాట్లాడుతున్నాడు, ఆ దెయ్యము చేతనే చెడ్డ మాటలు నోట్ల నుంచి వస్తున్నాయి. కాబట్టి ఆ దెయ్యం పోవాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నువ్వు మోకరిస్తే దెయ్యాలు వణుకుతాయి. నువ్వు మోకరిస్తే దెయ్యాలు వణుకుతాయి. నీ ఇంటికి పట్టిన దెయ్యాలు పారిపోవలసిందే. కనుక ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరు కూడా చెడ్డ మాటల జోలికి వెళ్ళొద్దు. ఆ చెడ్డ మాటలు దురాత్మలు పడితేనే వస్తాయి నోట్లో నుంచి. కనుక రకరకాలుగా బాధించాలని, ఏదో ఇబ్బంది పెట్టాలని, ఏదో కష్టపెట్టాలని మీ జీవితంలో శ్రమల మార్గంలో వెళ్తున్నారేమో, హింసించబడుతున్నారేమో, బాధించబడుతున్నారేమో. భయంకరంగా కొంతమంది భర్తల చేత, భార్యల చేత భయంకరంగా వేధించబడుతున్నారు. ఒకప్పుడు మగవాళ్ళే ఎక్కువగా ఈ చెడ్డ మాటలు మాట్లాడేవారిగా ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళ నోరు కూడా చాలా బరిదెగించిపోయి ఉంది. వారు మాట్లాడే మాటలో ఏమాత్రము శ్రేష్టంగా లేదు. ఒక దుష్టాత్మ పట్టిన వారిగా, ఒక దుష్టాత్మ చేత నడిపించబడుతున్న వారిగా, దుష్టుని చేత నడిపించబడుతున్న వారిగా వారి జీవితాలు ఉంటున్నాయి. ఇది ఏ మాత్రము మంచిది కాదు. సరి చేసుకుంటే మంచిదే. బూతు మాటలు, నీ పిల్లలను కూడా నువ్వు బూతు మాట్లాడడానికి వీల్లేదు. చెడ్డ మాటలు ఆత్మీయుల జీవితంలో చెడ్డ మాటలు ఉండొచ్చా? ఆత్మీయుల జీవితమే ఇతరుల్ని హింసించే విధంగా మారిపోతే ఎలా? కనుక బహుజాగ్రత్త. మీ జీవితాల్లో మాత్రం అబద్ధపు మాటలు ఉండడానికి వీలేదు, అబద్ధపు సాక్ష్యాలు. కొన్నిసార్లు దైవజనులు వాక్యము చెబుతున్నప్పుడు అది సూటిగా నీ హృదయానికి తగిలినప్పుడు నువ్వు తల వంచి ఒప్పుకొని విడిచిపెట్టాలే కానీ వారిని ఎదిరించడానికైనను, వారిని ఇష్టానుసారముగా మాట్లాడడానికైనను సాహసము చెయ్యవద్దు. ఈరోజు చాలామంది ఎదురు తిరిగేవారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు, గ్రహించగా ఎవరో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆత్మీయ జీవితంలో అంధత్వము, ఎవరు ఏంటి అని గ్రహించకపోవడమే అంధత్వము. ప్రవర్తల్ని కూడా వీరంట భయంకరంగా విసిగించారంట, ప్రవర్తనను కూడా హింసించారంట వీళ్ళు. ఆ జాబితాలో మీలో ఏ ఒక్కరు ఉండడానికి వీలేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి వార్తలు మనం చూస్తున్నాం, వింటున్నాం. ఎంతో భయంకరంగా నీచంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారిని బట్టి పరలోకంలో మన ఫలం అధికమవుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అధికము చేయబడుతుంది పరలోకంలో మన ఫలం. కనుక మీ జీవితంలో ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడొద్దు. చాలా జాగ్రత్త. ఏ ఒక్కరి కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ముఖ్యంగా చెడ్డ మాటలు జాగ్రత్త. నీ బతుకు బాగలేదు, ముందు అది గ్రహించు. నీ బతుకు బాగలేదు. నీవు దైవజనులకి వ్యతిరేకంగా ఏ విధంగానూ ప్రవర్తించడానికి వీల్లేదు. ఇష్టానుసారముగా కామెంట్ రూపంలో చెడ్డ మాటలు పలకడానికి వీల్లేదు.
నీకేదన్నా ఇబ్బందికరంగా అనిపిస్తే నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా ఈ విధమైన ఆలోచన వచ్చిందయ్యా, ఇది వాస్తవమా కాదా? ప్రార్థన చేయడం చేత కాదు, ఎందుకంటే పాపం చేస్తున్నావు కదా. పాపం చేసే వాళ్ళకి ప్రార్థన ఎలా వీలవుతుంది? చెయ్యలేవు. నీ నోట్లో నుంచి యేసయ్యా అనే మాట కూడా అనలేవు. దుష్టాత్మతో నింపబడినప్పుడు యేసయ్యా అని ఎలా అంటావు? అనగలవా? అనలేవు. పాపం ఉన్నవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవారు పాపము చేయలేరు. కాబట్టి మీ జీవితంలో ప్రార్థన చేయలేరు. కనుక ఎవరి మీదైనా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే, ప్రభువా ఇది వాస్తవమా? ఇటువంటి ఆలోచన. నిజంగా కొంతమంది ఏదేదో ఆలోచనలు వస్తాయండి. అసలు మీకు వచ్చిన ఆలోచనలు అది ఎలా మీరు వాస్తవం అనుకుంటున్నారు? ఎలా మీరు ఊహిస్తున్నారు? కొన్నిసార్లు అత్త మంచిగా ఉంటుంది, అత్త చాలా మంచిది, అత్త చాలా ఆత్మీయురాలుగా ఉంటుంది. అలాంటప్పుడు కోడలు, అమ్మో అత్త నాకేదో ఇబ్బంది చేస్తుందేమో, పాపం ఆమె ఏమీ మాట్లాడదు. అత్త వచ్చి నా భర్తకి ఏదేదో చెప్పి మా మధ్య విడదీయాలనుకో, పాపం ఆమె అలాంటి ఉద్దేశం ఆమెకి లేనే లేదు. ఇమాజినేషన్ అన్నమాట. అంతా ఇమాజినేషన్ చేసుకొని ఆమె రాగానే మొహం తిప్పుకొని వెళ్ళిపోతా. ఆమెకు అర్థం కాదు ఎందుకు మొహం తిప్పుకుంది. ఇమాజినేషన్తో సస్తున్నారు ఈరోజు చాలామంది ఆత్మీయులు. ఇమాజినేషన్, ఊహించుకోవడం. ఎవరో అట్ట ఊహన ఇస్తున్నారో తెలుసా మీకు? లూసిఫర్ దుష్టుడు మంచి వాళ్ళను కూడా మీ హృదయాల్లో చెడ్డవారిగా క్రియేట్ చేస్తున్నాడు. ఊహించుకుంటున్నారు మీరు, అలా ఏమో ఇలా ఏమో, వాళ్ళు అలా చెప్పారేమో వీళ్ళు ఎలా చెప్పారేమో అందుకేనేమో. లేదండి, ఊహించుకోవద్దండి. ఊహించుకోబాకండి. ఈరోజు చాలామంది జీవితాలు పతనం అవ్వడానికి కారణం, కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉండడానికి కారణం ఊహించుకుంటున్నారు. అలా చేస్తుందేమో, ఇలా జరుగుతుందేమో, ఎవరికో జరిగిన దాన్ని బట్టి మీరు ఊహించుకొని మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఊహించుకోబాకండి. ఉన్నతంగా బ్రతికేవారు ఎవరు కూడా ఊహించుకుంటా బతకరు, వాస్తవంలో బ్రతుకుతారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితంలో నెగిటివ్ వేలో మీరు వెళ్ళొద్దు. మనం నిందించబడినా వ్యతిరేకించడానికి వీల్లేదు, చెడ్డ మాటలు పలుకుతున్నా మనము రియాక్ట్ అవ్వడానికి వీల్లేదు. మనకి పరలోకంలో ఫలము దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రతి నిందకు అవమానానికి దేవుడు ఈ లోకంలో కూడా మనల్ని ఆశీర్వదించి దీవించబోతున్నాడని శ్రేష్టమైన నమ్మకము కలిగి నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. కనుక ఈరోజు ఒక శ్రేష్టమైన ఆత్మీయ పాఠమును మీరు నేర్చుకోవాలా. నింద మన మీద ఉండనే ఉండదు. ఒకానొక సమయంలో నా జీవితంలో భయంకరంగా నిందలు వేస్తూ ఉన్నారు, అవమానించి మాట్లాడి ఉన్నారు. ఆ రీతిగా అవమానించి మాట్లాడి నింద వేసినప్పుడు చాలా దిగులుతో ఉన్నా, చాలా బాధతో అనిపించింది. అలాంటప్పుడు నేను యేసయ్యతో అడుగుతున్నా, యేసయ్య ఇంత నిందన, ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నారా? ఎలా వాళ్ళు ఆ రీతిగా నిందలు వేస్తున్నారు నా మీద అని చెప్పి నేను యేసయ్యతో మాట్లాడుతున్న సమయంలో యేసయ్య ఒక మాట సెలవిచ్చున్నారు. నా కుమార్తె, నీపై వస్తున్న నిందలు అవమానాలు నిన్ను ఏమీ చేయలేవు. నీపైన అభిషేక తైలము ఉంది, అభిషేక తైలము నీ మీద ఉంది. ఏది నిన్ను అంటనే అంటదు, ఏది నిన్ను ముట్టనే ముట్టదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీ జీవితాల్లో ఏటి విషయమై భయపడకుండా అన్ని విషయాల్లో నిర్దిష్టమైన గురి కలిగి మనం ముందుకు సాగాల. ఏ నిరాకరణ కూడా మనకు ఒక ఆశీర్వాదమే, ఏ తృణీకరణ కూడా దేవుడు మనకి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. దేవుని ఎదుట మోకరించే వ్యక్తులుగా ఉండాలా, ప్రభువుని దృష్టించే వ్యక్తులుగా ఉండాలా, యేసయ్యను ప్రేమించే వ్యక్తులుగా ఉండాలా. సమస్తమును మన యేసయ్య తారుమారు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేయాల్సింది ఒకటే, కన్నీటితో దేవుని పాదాలు కడగడం. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనపై వస్తున్న నిందలకు అవమానాలకు దేవుడు సంపూర్ణంగా జవాబును ఇస్తాడు. ప్రతి సమస్యను మనం డీల్ చేయడం కాదు, యేసయ్యతో డీల్ చేయాలా. యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించినట్లయితే యేసయ్య మన పక్షాన
ప్రతి ఒక్కరితో ప్రతి సమస్యతో యుద్ధము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 4వ వచనం. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాతనితని బ్రతకనీయడని తమలో తాము చెప్పుకొనిరి. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు సముద్రములో ఓడ ప్రయాణము చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఓడ ప్రయాణం చేసినప్పుడు భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది. అలల చేత ఆ ఓడ కొట్టివేయబడింది. పూర్తిగా ఆ ఓడ విరిగిపోయేంత పరిస్థితి వచ్చింది. ప్రాణానికే ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ సమయంలో పౌలు చుట్టూ ఉన్నవారు ఎదుర్కోవలసిన పరిస్థితి. ఆ సమయంలో వారు తప్పించుకొని ఒక ద్వీపమునకు వెళ్ళారు. ఆ ద్వీపము పేరు మెలితే అనే ద్వీపవాసుల దగ్గరికి వారు వెళ్ళవలసి వచ్చింది. ఆ రీతిగా ద్వీపవాసుల దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆ ద్వీపంలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వారంటే అనాగరికత కలిగినటువంటి వారు. నాగరికత అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. ఎలా ఉండాలా, ఎలా మాట్లాడాలా, ఎలా జీవించాలో వారికి తెలియదు. కనుక వారు నాగరికత తెలియని వారు, ఎటువంటి విధముగా ఆలోచించాలో తెలియదు. ఎందుకంటే తెలుసు కదా, చదువు సంధ్య లేని వారు ఒక విధంగా మూర్ఖపు తరంగా ఉంటారు. నియమము నిర్దిష్టత తెలియని వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, మూర్ఖంగా ఉంటారు. వారికి ఒక క్రమము తెలీదు, క్రమము నేర్పించేవారు లేరు. కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు, అనాగరికలు. కనుక నాగరిక తెలియనటువంటి వారు. అటువంటి వారి దగ్గరికి పౌలు చుట్టూ ఉన్నవారు వెళ్ళవలసి వచ్చింది. మిలితే ద్వీపవాసులు వారి దగ్గరికి పౌలు చేర్చబడ్డారు. అక్కడ చలిగా ఉండడం వల్ల, అక్కడ ప్రదేశం అంతా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండడం వల్ల కొన్ని పుల్లలు ఏరుకొని వచ్చి, ఆ పుల్లలు ఏరుకొని అక్కడ మంట పెట్టాలి, అగ్నిని పెట్టి ఆ తర్వాత ఆ మంట వచ్చినప్పుడు చలి కాచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పుల్లలన్నీ ఏరుకోవడానికి వెళ్ళారు. ఆ రీతిగా ఆ పుల్లలు ఏరుకుంటున్నప్పుడు పౌలు యొక్క చేతికి విష జంతువు చుట్టుకుంది. ఎప్పుడైతే పౌలుకి విష జంతువు చుట్టుకుందో, అనాగరికులైనటువంటి మిలితే ద్వీపవాసులు ఏమనుకున్నారంటే ఇతడు నరహంతకుడు. వారు బుద్ధి లేని వారు, నాగరిక తెలియని వారు. చూసిన దాన్ని బట్టే వారు వెంటనే విమర్శ చేస్తూ ఉన్నారు. ఏమని విమర్శ చేస్తున్నారో తెలుసా? నరహంతకుడంట. ఎవరు? అభిషేకించబడిన పౌలు నరహంతకుడుగా కనిపించాడు ద్వీపవాసులకు. నరహంతకుడు అన్న వెంటనే ఒక మాట అంటున్నారు, ఇతను ఒకవేళ అక్కడ మరణమును తప్పించుకున్నాడేమో కానీ సముద్రంలో, ఇక్కడ మాత్రం న్యాయమాత అతనిని విడిచిపెట్టంలా. ఎంత నరహంతకుడు కాకపోతే విష జంతువు చేతికి చుట్టుకుంది అని చెప్పి విమర్శ చేస్తూ ఉన్నారు. ప్రేమతో నింపబడిన పౌలు, సమాధానంతో నింపబడిన పౌలు, క్రీస్తు ఖైదీ అయినటువంటి పౌలు, క్రీస్తు కోసమే అహర్నిశలు జీవిస్తున్న పౌలు, క్రీస్తు కోసమే నిందలు అనుభవిస్తున్న పౌలు, క్రీస్తు కోసమే తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్న పౌలు ద్వీపవాసులకు నరహంతకుడుగా కనబడుతున్నాడు. క్షుణ్ణంగా లోతుగా అర్థం చేసుకోండి ఈ యొక్క వాక్యాన్ని. మన జీవితాల్లో కూడా మనము దేవుని అందరి ప్రేమ కలిగి ముందుకు సాగుతున్నప్పుడు, దేవుని అందరి ఆశ కలిగి ముందుకు సాగుతున్నప్పుడు రకరకాలుగా ఆలోచిస్తారు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, సొసైటీలో ఉన్నటువంటి వారు. ఒకప్పుడు చదువు సంధ్య లేని వారు ఎక్కువగా ఉండేవారు. పాత కాలములో అంత విలువైన చదువు చదివిన వారు లేరు, అంత జ్ఞానమును పొందుకున్న వారు లేరు. కానీ వారికి చాలా గౌరవం అంటే ఏంటో తెలుసు. మనిషిని మనిషిగా చక్కగా పసికట్టేవాళ్ళు. మన పూర్వీకులు చాలా చక్కగా ప్రేమ కలిగి మనుషులందరితో ఉండేవాళ్ళు. మన పూర్వము ఉన్న మనుషులు కక్షలు ఉండేవి కాదు,
కపటం వేషం ఉండేది కాదు. నరహత్యలు ఆ సమయంలో జరిగేవి కాదు. ఈరోజండి ఈ తరాల్లో చూసినట్లయితే అబ్బో చదువులన్నీ చాలా గంభీరంగా ఉన్నాయండి. బాబోయ్ ఎన్నెన్ని చదువులు, ఎన్నెన్ని రీతిలుగా చదువుతున్నారు. అక్కడికి పోయి 1 డిగ్రీ అంట, ఇంకొక 3 సార్లు 3 డిగ్రీలు అంట. పిహెచ్డి చేస్తే దానిలో పిహెచ్డి చేశాను, దీనిలో పిహెచ్డి. బుద్ధి లేని వారు, ఒక మనిషిని మనిషిగా చూడలేనటువంటి వారు, ఒక మనిషి యొక్క ప్రయాసను గుర్తించలేని వారు, వారి జీవితాలను గ్రహించుకోలేని వారు, వారు అనాగరికులు కాబట్టి అలా ఆలోచించారంటే అర్థం ఉంది. ఈరోజున్నారు కొంతమంది మనిషిని ఎంత భయంకరంగా, మంచి మనుషులను గురించి కూడా చెడ్డగా మాట్లాడే అనాగరికులు లేరా? నాగరికత తెలియని వారు లేరా? చదువైతే ఉంది కానీ సంస్కారహీనులు వీళ్ళ. సంస్కారహీనుల ఏం మాట్లాడుతున్నారో తెలియడంలా, ఎలా మాట్లాడుతున్నారో తెలియడంలా, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియలేదు. లిటరల్గా కొంతమంది జీవితాలు చూస్తే దురాత్మ చేత పీడించబడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. దురాత్మల చేత పీడించబడుతున్న వారు ఎక్కువ మంది ఉన్నారు సొసైటీలో. జాగ్రత్త. ఈ రీతిగా పౌల్ని నరహంతకుడు అని ముద్ర వేశారు మిలితే ద్వీపవాసుల. పౌలు వారితో ఏ డిస్కషన్ చేయడంలా, వారిని అలా కాదని చెప్పడానికి ప్రయత్నించడంలా, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని బ్రతిమిలాడడంలా. కానీ ఆ చేతికి చుట్టుకున్న విష సర్పము పౌలు ఏం చేశాడంటే ఆ అగ్నిలోనే దులిపివేశాడు. ఆ అగ్నిలోనే దులిపివేసినప్పుడు వెంటనే అది అగ్నికి ఆహృతై చనిపోయింది ఆ విష జంతువు. మన జీవితంలో శ్రేష్టమైన పాఠం మనం నేర్చుకోవాలి. మనం నిందించబడుతుంటే మనల్ని ద్వేషించేవారిని, దూషించేవారిని అగ్నిలో ఆ నిందలు, ఆ అవమానాలు, ఆ నీచమైన మాటలు, చెడ్డ మాటలు కాల్చివేయాల యేసునామంలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ఏది అన్నా ఏది మనము హృదయంలోనికి తీసుకోవడానికి వీల్లేదు. ఇది మీరు నేర్చుకోండి. ఆత్మీయులుగా మీరు బ్రతకాలనుకుంటున్నారా? పరలోకానికి మీరు చేరాలనుకుంటున్నారా? యేసయ్యకు మీరు ప్రియబిడ్డలుగా ఉండాలనుకుంటున్నారా? ఎవరు ఏది అన్నా అది మీరు పట్టించుకోవాల్సిన అవసరంలా. దులిపి అగ్నిలో కాల్చివేయండి యేసునామంలో, అంతే. మీరు ఏ విధంగానూ మీరు ఆయాసపడద్దు, ఏ విధంగానూ మీరు బాధపడని అవసరంలా. లివ్ ఇట్, వదిలేయండి. అంతేగాని ఈరోజు చాలామంది జీవితంలో చిన్న చిన్న వాటికి కూడా ఇబ్బందులు పాలైపోయి, కష్టపడుతూ ఇబ్బంది పడుతూ అంత మాట అనేశారు, ఇంత మాట అనేశారని మాటలు మోస్తూ ఉన్నారు. క్రీస్తు మాటలు మోయండి, క్షేమం. మనుషుల మాటలు ఎందుకండి? మనుషుల మాటలు మోయమని ఎవరు చెప్పారు? మనుషులను మోయమని ఎవరు చెప్పారు? మనుషుల మాటలు కాదు మనము మోయవలసింది. మనుషుల మాట బట్టి కాదు మనం వేదన పడవలసింది, బాధపడవలసిందే. మహోన్నతుని మాట ప్రకారం మనము జీవించేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నింద వస్తున్నప్పుడు, వేదన వస్తున్నప్పుడు, బాధ వస్తున్నప్పుడు, కష్టం వస్తున్నప్పుడు, ఇబ్బంది వస్తున్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. కలవరపడవద్దు, ధైర్యం వహించండి. నిబ్బరము కలిగి ఉన్నాడు పౌలు, నిబ్బరము కలిగి ఉన్నాడు. భయపడ్డంలా. విషపు జంతువు ఏదో చేస్తుందనే వేదన కూడా పౌల్లో లేదు. అయ్యో రాక రాక ఈ అనాగరికలైనటువంటి ప్రజల మధ్యకి వచ్చానే, వీరు నరహంతకుడని ముద్ర వేస్తున్నారు, నరహంతకుడని ముద్ర వేస్తున్నారని భయపడలా. చాలా చక్కగా వివేకముగా చుట్టుకున్న ఆ పాముని, చుట్టుకున్న ఆ విషపు జంతువుని అగ్నిలో దులిపివేసే ప్రయత్నము చేశాడు. దులిపివేశాడంతే. ఆ విష జంతువు అగ్నిలో కాలిపోయింది, కాల్చివేయబడింది. కనుక మీ జీవితాల్లో కూడా శ్రేష్టమైన పాఠాలు మీరు నేర్చుకోండి. పౌలు ఎవరినన్నా చంపితే చూసారా? ఈ దీపవాసులు వారికి జ్ఞానం లేని వారండి. అనాగరికులు అంటే జ్ఞానము లేదు, అసలు జ్ఞానము లేదు, చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు వాళ్ళకి. వారు ఒకవేళ నరహంతకుడు అని ముద్ర వేస్తున్నారు. ఈరోజు
ప్రపంచంలో ఎంతమంది అనాగరికులు ఉన్నారు? అందరూ వాళ్ళే ఉన్నారు. అడవి జాతి మనుషుల్లాగా ఉన్నారు, కానీ ఆత్మీయులుగా కనిపిస్తున్నారా మీరు? అడవి జాతి మనుషుల. ఒక మనిషి ఏ విధంగా సహాయము చెయ్యాలో చేతగానే అనాగరికత మీలో ఉంది. ఒక మనిషిగా ప్రేమించలేని తత్వము మీలో ఉంది. ఎందుకు మీ సర్టిఫికేట్స్, ఎందుకు మీ బతుకులు, ఎందుకు మీ కులము తీసి కాల్చివేయాల వాటిని? అవసరమేంటి? నిత్య నరకాగ్నికి చేరుస్తున్నప్పుడు, మీ జీవితాలు నరకంలో కాల్చివేయబడుతున్నప్పుడు ఇటువంటి బడాయితనాలు, ఇటువంటి జీవపు డంబాలు మీలో ఉండొచ్చా? ఈరోజు మీ జీవితాలు అంధత్వంలో ఉండడానికి వీలేదు. ఆత్మీయుల జీవితంలో అంధత్వం ఉండడానికి వీలేదు. ఆనాడు వారు అందులుగానే, ఏమీ తెలియకుండానే, పౌలు యొక్క జీవితం గురించి తెలియదు, ఎటువంటి శ్రేష్టమైన వ్యక్తో తెలియదు, ఒక నోటితో మాత్రం ఒక మాట అనేస్తున్నారు. ఏమిటంటే నరహంతకుడు అండి, నరహంతకుడు. కానీ పౌలు మాత్రం వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేయడాలా, మౌనం వహించాడు. కానీ తన చేతికి చుట్టినటువంటి విష జంతువుని మాత్రం అగ్నిలో కాల్చివేస్తే అది కాలిపోయింది. ఎప్పుడైతే ఆ విష జంతువు అగ్నికి ఆహృతైతే అది కాలిపోయిన వెంటనే ఈ ద్వీపవాసులు ఏమన్నారో చూద్దాం. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండుట చూచి ఆ అభిప్రాయమును మానుకొని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు గొప్ప దేవుడు. మనము నమ్మిన యేసయ్య మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ నోరైతే మనకి విరోధముగా మాట్లాడుతుందో ఆ నోటినే దేవుడు పొగిడే నోటిగా కూడా మార్చగల శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు తారుమారు చేసే దేవుడు, మారాని మధురంగా మార్చే దేవుడు, మన కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడు. మన దేవుడు సజీవుడు, 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 మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. వారంట కనిపెట్టారంట చచ్చిపోతాడేమో అని, ఏదో అవుతుందేమో అని కనిపెట్టాడంట. ఏమి కాల పౌలుకి, ఏమి కాల. అది చూసి వెంటనే నోటి మాటలు మారిపోయాయండి. వారి మాటలు మారిపోయాయండి. ఇతడొక దేవత. నరహంతకుడు అనే మాట ఎక్కడ, దేవత అనే మాట ఎక్కడ? ఈరోజు మీ జీవితంలో మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మీరు పనిచేస్తున్న దగ్గర మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ద్వేషించి దూషించేవారిగా ఉన్నారా? దీనికి మీరు రియాక్ట్ అవ్వద్దు, మౌనంగా వదిలిపెడదాం. దేవుడు చూసుకుంటాడు అంతే. చూడండి, మిలితే ప్రజలు వారు నరహంతకుడు అన్నారు, కానీ దేవుడు వారి నోటి మాటలు మార్చివేశాడు. వారి నోటి మాటలు మార్చివేశాడు. మరలా అంటున్నారు దేవత, దేవత అంటున్నారు. ఆ సమయంలో ఆ మిలితే దీపవాసుల మధ్య ఒక వ్యక్తి నాయకుడిగా ఉంటే ఆ వ్యక్తి అనారోగ్య పాలయ్యాడు. అనారోగ్యముతో క్షీణిస్తున్నాడు. పౌలు వెళ్ళి ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి స్వస్థత వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. వారందరూ కూడా పౌలు దగ్గరంట బహుగా ఉపచారము చేశారు. అంటే వారు బహుగా శ్రేష్టంగా ఉపచారము చేశారు. అంటే పౌలుకి సేవ చేశారు, పౌలుతో ఉన్న వారికి సేవ చేశారు, వారికి చక్కగా చూసుకున్నారంట. అక్కడ ఒక మాట ఉంటుంది, చూద్దాం. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 2వ వచనం. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము మింతింత కాదు, అంతా ఇంత కాదు, అంత ఉపచారము వారు చేశారంట. అంతగా సేవ చేశారంట, అంతగా పని చేశారంట వీళ్ళ కోసం. దానికి కారణం ఏంటంటే, మొదటిగా నరహంతకుడు అన్న వాళ్ళు దేవదూతగా నిరూపించుకున్నప్పుడు, దేవుడు వారి పక్షాన ఉన్నాడని కనపరుచుకున్నప్పుడు వారు
పరిచారకులుగా మారిపోయారు, సేవకులుగా మారిపోయారు. అర్థమవుతుందా? మనము నిలబడితే దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి విరోధముగా గుంపు కూడిన వారు మన పక్షపు వారు అవుతారు, మన పాదాల దగ్గరకు చేర్చబడతారు. కనుక కుటుంబాల్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఈ సొసైటీని ఏ విధంగానూ నువ్వు ఎదుర్కోవలసి వచ్చినా భయపడవద్దు. మౌనం వహించి ప్రభు పాదాల దగ్గరికి ఇచ్చారు. మనుషులను మార్చే పని మంది కాదు, మహోన్నతుని పని. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులను మార్చే పని మనది కాదు, అది మహోన్నతునికి తెలుసా. ఎందుకంటే మట్టితో మనిషిని చేసిన దేవుడు మట్టిని తీసుకొని మనిషిగా చేసి జీవాయువును ఓదగా మనిషి జీవాత్మ ఆయనో. ఆ మనిషికి ఎలా బుద్ధి చెప్పాలో, ఆ మనిషిని ఎలా సరిచేయాలో, ఆ మనిషిని ఎలా స్ట్రిక్ట్ చేయాలో, ఆ మనిషిని ఎలా మార్చాలో మహోన్నతునికి మాత్రమే తెలుసు. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకి చెల్లునుగాక. ప్రార్థన చేద్దాం. నిజమే, ఈరోజు ఇదే పరిస్థితుల్లో వచ్చాను. నిందలు, అవమానాలు, ఇష్టానుసారమైన మాటలు, లేని వార్తలు పుట్టించడం, నిందించడం, అసభ్యకరంగా తృణీకరించడం భరించలేకపోతున్నా. నా హృదయం కఠినమైపోయింది. ప్రార్థన కూడా చెయ్యబుద్ధి పుట్టడంలా. ఆ నిందల్లో, అవమానాల్లో బహుగా చింతించి డిప్రెషన్ పాలైపోయా. లేని మాటలు పుట్టిస్తున్నారు, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, చెడ్డ మాటలు అనేస్తున్నారు. భరించలేకపోతున్నా. చనిపోవాలని ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు మందిరానికి వచ్చున్నా, దేవా నాతో మాట్లాడు ప్రభు అంటున్నా. ఇంతగా తృణీకరణల మధ్య ఉన్నాను యేసయ్యా, నన్ను గుర్తించు అంటున్నా. యేసయ్యే నాతో మాట్లాడి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడి ఉన్నాడు. హృదయ అంతరంగములు చూసినట్లుగా ప్రభు మాట్లాడి ఉన్నాడు. నా జీవితంలో దేని విషయమై నేను చింతించను, కానీ ఇక మీదట నేను సంతోషించి ఆనందిస్తాను, ప్రభుని మహిమపరుస్తాను. ఆ ద్వేషించిన వారే, దూషించిన వారే మరలా దేవదూత అని చెప్పి నా గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా మారిపోతారు. నేనెవరో వారికి తెలుస్తుంది. నా జీవితంలో యేసయ్య ఉన్నాడని, నా యేసయ్య నాతో పాటు నడుస్తున్నాడని, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడని వాళ్ళు గ్రహిస్తారు. నేనైతే ప్రతి నిందలో, అవమానాల్లో, కష్టంలో, నష్టంలో నేను సంతోషించి ఆనందించడానికి తీర్మానం తీసుకుంటున్నా. ఎవరైతే తీర్మానాలు తీసుకున్నారో మీరు చేతులెత్తి చూపించండి. మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిదైన దేవా, మీకు వందనములు, స్తోత్రములు. అద్భుతకరుడవు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు, మహోన్నతుడవు, మహాగణుడవు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్ముడ, ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ప్రతి అంధకారంలో, చీకటి శక్తుల ప్రభావాలను యేసునామములో అగ్నితో కాల్చివేయండి. ఒకవేళ తెలుసో తెలియకో అవివేకంగా దైవజనుల జోలికి వచ్చి చుట్టూ ఉన్న వారి మీదకి వెళ్ళి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారేమో, అంధత్వంలోకి దిగజారిపోతున్నారేమో, దర్శించి వారిని లేవనెత్తి నిలవబెట్టు ప్రభువా. దుష్ట మార్గము జోలికి వెళ్ళక, దుష్టుని వారి జీవితంలో ఆహ్వానించక, దుష్టునికి చోటివ్వక, నీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. నా ప్రియమైన యేసయ్య, మీ గాయపడిన హస్తంతో ఒక్కొక్కరిని ముట్టి పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ రక్షణ వస్త్రం ధరింపచేసి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో, యేసనే శక్తిగల నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పెద్దగా చెప్పండి. ఆమెన్, 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 ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక.